ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానిద్దాం. మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆమేన్. మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించేవాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడివి నీవే అనే ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా నిలబడేవారు ఉంటారు, మన గురించి చెడుగా మాట్లాడేవారు ఉంటారు, మనకు కష్టం కలిగించేవారు కూడా ఉంటారు. అలాంటి సమయంలో మనం మన శక్తిని నమ్ముకుంటే సరిపోదు, ఎందుకంటే మన బలము పరిమితమైనది కాబట్టి. కానీ దేవుని బలము అపరిమితమై ఉన్నది కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. మన ప్రభువు మన శత్రువుల నుండి మనల్ని రక్షించేది ఆయనే అంటూ మనకు నిజమైన రక్షణ దేవుని నుంచే వస్తుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడకుండా దేవుని దగ్గరికి రావాలి. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం న్యాయంగా నడిస్తే దేవుడు మనకు తోడుగా నిలుస్తాడు. మనకు వ్యతిరేకంగా ఉన్నవారు చివరకు సిగ్గుపడేలా దేవుడే చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శత్రువులు ఎదురైనా మనం దిగులు పడకూడదు. దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు మనకు విరోధంగా నిలబడలేరు. అందుకే మనం ప్రతిరోజు దేవునిపై విశ్వాసంతో జీవించాలి. ఆయన మన రక్షకుడు, ఆయన మన సహాయకుడు, ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, మా శత్రువులపై మాకు విజయం ఇచ్చి మమ్ము రక్షించి నాయన మీ యందు భయభక్తులతో నిలబెట్టి మీ కృపలో ప్రతి దినము భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.